ప్రార్థించండి, పాల్గొనండి. హోసన్నా హోసన్నా నూతన సంవత్సర ఆరాధన నిర్వహించు తేదీ 2023 డిసెంబర్ 31వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు. స్థలం హోసన్న మందిర్, నాగరాజుపురం, వాటంబేడు రోడ్, సూళ్లూరుపేట. వాక్యోపదేశకులు పాస్టర్ జార్జి గారు వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. మీరు భయపడక సంతోషించండి. మీ అందరి వల్ల నా ప్రభు అద్భుతమైన కార్యములు చేయబోతూ ఉన్నాడు. గొప్ప కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. గొప్ప కార్యాలు మీరు చూచేటట్లుగా నా దేవుడు ద్వారము తెరవబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నా దేవుడు ఈ దినమున మీ కొరకు సంతోషపడేటట్లుగాను, ఆనందపడేటట్లుగాను, మీ భయము తొలగిపోయేటట్లుగాను యెహోవా మీ కొరకు ద్వారము తెరవబోతూ ఉన్నాడు. ఆయన మీ కొరకు రోషమును పూనుకోబోతూ ఉన్నాడు. నూతన వాగ్దానము పొందుకొని నూతన గీతము పాడుకుంటూ నూతన సంవత్సరంలో ప్రవేశించెదము. రండి, హోసన్న నూతన సంవత్సర ఆరాధన. అందరూ ఆహ్వానితులే. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మీయా ప్రవచన గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను. సాక్షాత్తుగా దేవాతి దేవుడు తన ప్రజలను గురించి ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారండి. ఏమంటున్నారు అంటే, నా ప్రజల మీద నా దృష్టిని నేను నిలబెట్టుచున్నాను, నా ప్రజల మీద నా దృష్టిని నేను నిలుపుచున్నాను, నా ప్రజల మీద నా దృష్టిని నిలిపి నా ప్రజలైన వారికి మేలు కలుగునట్లు నేను ఇక మీదట వారిని కట్టబోతున్నాను. అంటే దేవుని ప్రజలైన వారు మేలు లేక వారికి కలుగుతున్న బాధల మధ్యలో, వారికి కలుగుతున్న అవమానాల మధ్యలో, వారు ఎదుర్కొంటున్న ఆటుపోటుల మధ్యలో పడి కుమిలిపోతూ వారికి వారే అనుకుంటున్నారండి, మేము ఏ మేలును చూడలేకపోతున్నాము, ఏ మేలును పొందలేకపోతున్నాము, మేలు అనే మాట మా జీవితంలో కనుమరుగైపోయింది, మేము మేలును చూడక మేము శాపమునే కీడునే చూస్తున్నాము అని వారికై వారు అనుకున్నారేమండి. ఏంటా మా పరిస్థితి? ఎంత చేస్తున్నా మేలుకరమైన బాటలో మేము నిలబడలేకపోతున్నాము, ఎంత ప్రయాసపడుతున్నా మేలును చూడలేకపోతున్నాము అని వారికి వారు అనుకున్నారేమో బహుశా. లేక దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అడిగారేమో, అయ్యా మేము ఈ బాధల మధ్యలో నలపబడుతున్నాము, మేలును చూడాలని అడుగులు వేస్తున్నాం, కానీ మేలుకు బదులు మాకు కీడే కలుగుతుందయ్యా, మేలును చూడవలసిన మేము కీడును చూస్తున్నామయ్యా అని దేవునిని అడిగారండి. దేవుని సన్నిధిలో చేరి మొరపెట్టినట్టు ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారితో ఒక శ్రేష్టమైన మాట అంటున్నారు. నా జనులైన నా ప్రజల మీద నేను దృష్టిని నిలుపుచున్నాను. అంటే అప్పటి వరకు దేవుని దృష్టి వారి మీద లేదేమో, అప్పటి వరకు దేవుని కనుచూపుల పరిధిలో వారు లేరేమో. అందుకే కాబోలు వారు మేలుకు బదులు కీడును చూచారు, వారు ఆశీర్వాదానికి బదులు శాపమును మూటగట్టుకున్నారు. ఎందుకని అంటే దేవుని కనుసైగ పరిధిలో, దేవుని కనుచూపు పరిధిలో దేవుని దృష్టి వారి మీద లేకపోయినందువలన బహుశా వారు కీడును చూచి ఉండవచ్చండి. కానీ దేవుడు మరలా వారితో అంటారు, నా జనులైన నా ప్రజలారా, నా స్వాస్థ్యమైన నా జనులారా, మీరు భయపడవలసిన అక్కరలేదు, ఇక మీదట మీకు మేలు కలుగున్నట్లు. దేవుడు చక్కని ఒక వాగ్దాన పూరితమైన మాట చెప్తున్నారండి. మీకు మేలు కలుగునట్లు,
మీకు మేలు కలుగునట్లు నేను మీ మీద దృష్టి ఉంచి నేను మరలా మిమ్మల్ని అందరినీ ఏం చేయబోతున్నానంటే మేలు కలుగునట్లు, మీకు దీవెన కలుగునట్లు నా దృష్టిని మీ మీద పెట్టి మిమ్మల్ని అందరినీ నేను మరలా కట్టబోతూ ఉన్నాను, మిమ్మల్ని అందరినీ నేను మరలా కట్టి నిలబెట్టబోతూ ఉన్నాను అని దేవాది దేవుడు తన జనులైన వారితో వాగ్దానము చేస్తున్నారండి. నిజమే, ఆనాడు దేవుని ప్రజలు మేలు చూడక, దేవుని ప్రజలు కీడును చూస్తూ, దేవుని ప్రజలు కన్నీళ్ళ మధ్యలో నడిపించబడినట్లుగా ఒకవేళ ఈ సంవత్సరపు ఈనాటి వరకు, ఈ సంవత్సరము ప్రారంభము నుండి ఈ క్షణము వరకు, ఈ ఉదయకాల సమయం వరకు మేలును చూడాలనుకుంటున్నావు, కానీ చూడలేక బ్రతుకుతున్నావేమో. మేలును చూడాలని ఆశపడుతూ అడుగులు వేస్తున్నావు. నీ అడుగుల్లో ప్రతి అడుగుల్లో నీకు కీడ ఎదురవుతుందేమండి. ఈరోజు నేను మేలును చూడాలి అని నీవు బయట అడుగు వేస్తున్నావు. ప్రతిదినం అదే అనుకుంటున్నావండి. ప్రతిదినం నీ నోట వచ్చే మాట ఏంటంటే, ఈరోజైనా నేను మేలును చూడలేకపోతానా, ఈరోజైనా నేను మేలును అనుభవించలేకపోతానా, ఈరోజైనా మేలుకరమైన అనుభవాలలో నేను నడిపించబడలేకపోతానా అని ప్రతిదినం నువ్వు అనుకుంటూనే వస్తున్నావు, అడుగులు వేస్తూనే వస్తున్నావు. కానీ నీ అడుగులో ఏం కలుగుతుందంటే మేలుకు బదులు నీవు కీడును చూస్తున్నావు, మేలుకు బదులు నీవు కీడును అనుభవిస్తున్నావు. బహుశా ఈనాటి వరకు ఏ అనుభవాలు నిన్ను పట్టుకొని పీడించాయో నాకు తెలియదండి. ఈ సంవత్సరపు అంతంలో నా ప్రభు నీతో మాట ఇస్తున్నారు. ఈ మాటలు వింటున్న ప్రజలారా, ఈ మాటలు ఆలకిస్తున్న ప్రజలారా, ఈ మాటలు వింటున్న సర్వ సమాజమా, మీరు భయపడవలసిన అక్కరలేదు. ఇక మీదట నా దేవుడు మీ అందరి మీద తన దృష్టిని నిలబెట్టబోతూ ఉన్నాడు. ఆయన దృష్టి మీ మీద నిలబెట్టి మీకు మేలు కలుగునట్లు, మీకు మేలుకరమైన మార్గములు మీరు నిలబడినట్లు నా ప్రభు ఈ దినము మిమ్మల్ని అందరినీ కట్టబోతూ ఉన్నారు. నీకు మేలు చేయదలిచాడు నా ప్రభు. నీవు మేలును చూచేటట్లుగా చేయాలి అని కోరుకున్నాడు నా ప్రభు. ఈ సంవత్సర పంతములో ఈ దినమున నా దేవుడు నీవు మేలును చూచేటట్లుగా నా దేవుని కనుదృష్టి నీ మీద పడబోతూ ఉంది. నా దేవుని కనుదృష్టి నీ మీద పడి ఇక మీదట నీవు ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా ఆయన అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా మనసారా కోరుకొని ఈ మాటలు మీతో చెబుతున్నానండి. ఇప్పటి వరకు మేలును చూడక ఒకవేళ నువ్వు గొప్పగా కొల్చబడ్డావేమో, మేలును చూడవలసిన నీ కుటుంబం మేలును చూడక అలాగే సతికిలబడిపోయారేమో. పడవలసిన అవసరం లేదు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా, నేను ప్రకటించే యేసుక్రీస్తు నిశ్చయముగా తన దృష్టిని నీ మీద నిలబెట్టబోతూ ఉన్నాడు. తన దృష్టిని నీ మీద నిలబెట్టి నీకు మేలు కలుగునట్లుగా, నీకు దీవెన కలుగునట్లుగా, నీకు ఆశీర్వాదం కలుగునట్లుగా నా ప్రభువు మిమ్మల్ని ఈ దినమున కట్టబోతూ ఉన్నారు. ఆయన మేలు కలుగునట్లుగా మిమ్మల్ని అందరినీ కట్టి ఈ సంవత్సర పంతంలో నీవు మేలును చూచేటట్లుగా, రాబోతున్న సంవత్సరానికి నీవు దీవెన అనుభవించేటట్లుగా ఈ సంవత్సర పంతంలో నా దేవుని దృష్టి నీ కుటుంబం మీద పడునుగాక. నా దేవుని కనుసైగా నీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక. నా దేవుని కనుచూపుల పరిధిలో నీ కుటుంబం నిలిచి ఉండునుగాక. ఓ సేవకుడిగా మనసారా ఈ ఉదయకాల సమయంలో నేను కోరుకుంటున్నానండి, నా దేవుని దృష్టి నీ కుటుంబం మీద నిలిచి ఉండునుగాక. ఈ సంవత్సరపు అంతములో నా దేవుని దృష్టి నీ కుటుంబం మీద పడునుగాక. ఇప్పటి వరకు ఆయన దృష్టి నీ మీద లేక, ఇప్పటి వరకు ఆయన కనుచూపులు నీ మీద పడక, ఒకవేళ మేలుకు బదులు కీడును అనుభవిస్తున్నావేమో, భయపడవలసిన అవసరం లేదు. నా ప్రభు చెప్పకనే చెబుతున్నాడు, ఇక మీదట నీకు మేలు కలుగునట్లుగా నా ప్రభు నిన్ను కట్టబోతూ ఉన్నాడు. మేలు కలుగునట్లుగా నా దేవుడు నిన్ను స్థిరపరచబోతూ ఉన్నాడు. మేలు కలుగునట్లుగా ఒక అద్భుతమైన కార్యం నా ప్రభు చేసి ముగించబోతూ ఉన్నాడు. అందుకే దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో సాక్షాత్తుగా దేవుడు అంటారు, ఇక మీదట నా దృష్టిని మీ మీద నిలిపి మీకు మేలు కలుగునట్లు నేను మిమ్మల్ని ఏం చేయబోతున్నానంటే కట్టబోతూ ఉన్నాను. దేనిని కడుతాడు ఆయన? ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాన్ని పోయిన చోట్లను బాగు చేసి దోము శేషము
నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా కట్టుదును. దేవుడు సాక్షాత్తుగా చెప్తున్నాడండి. ఆయన దేనిని కట్టబోతున్నాడో, దేనిని కట్టి నిలబెట్టబోతున్నాడో, దేనిని బాగు చేసి స్థిరపరచబోతున్నాడో దేవుడు సాక్షాత్తుగా చెప్తున్నాడు. ఏమంటున్నారంటే, దావీదు గుడారమును నేను ఏం చేయబోతున్నానంటే, పడిపోయిన దావీదు గుడారమును నేను లేవనెత్తబోతున్నాను. నేను లేవనెత్తి దావీదు గుడారం ఏ చోటైతే చీలిక కలిగిందో, దావీదు గుడారం ఏ చోటైతే పాడైపోయిందో, నేను ఏం చేయబోతున్నానంటే పాడైపోయిన ప్రతి చోట నేను బాగు చేయబోతున్నాను. పాడైపోయిన ప్రతి చోట నేను బాగు చేసి దాన్ని ఏం చేయబోతున్నానంటే పూర్వము ఉండినట్లు, ఒకప్పుడు పూర్వ స్థితి దానికి కలిగినట్లు నేను మరలా దాన్ని చక్కగా కట్టబోతున్నాను. అంటే దావీదు గుడారం ఏమైపోయింది? బ్రద్దలైపోయిందండి. దావీదు గుడారం ఏమైపోయింది? గొప్పగా కొలచబడిందండి. దావీదు గుడారం ఏమైపోయింది? దావీదు గుడారమునకు చీలికలు కలిగాయి. దావీదు గుడారం ఏమైపోయింది అంటే దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయింది, దేవునికి దూరం అయిపోయింది. ఇప్పుడు దేవునికి దూరం అయిపోయిన దావీదు గుడారమును గూర్చి, దేవుని సన్నిధిలోంచి పడిపోయిన దావీదు గుడారమును గూర్చి సాక్షాత్తుగా దేవుడే చెప్తున్నారు. దావీదు, పడిపోయిన నీ గుడారమును నేను మరలా లేవనెత్తబోతున్నాను. పడిపోయిన నీ గుడారమును నేను మరలా కట్టబోతున్నాను. పాడైపోయిన నీ గుడారమును నేను మరలా బాగు చేయబోతూ ఉన్నాను. భయపడవద్దు అని దావీదు గుడారమును ఏం చేశారు అంటే మరలా దాన్ని పూర్వము ఉండినట్లు దాన్ని కట్టి ముగించాడండి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే, దావీదు గుడారం పడిపోయినట్లుగా, దావీదు గుడారం పాడైపోయినట్లుగా, దావీదు గుడారం చల్లాచెదురైపోయినట్లుగా ఒకవేళ నీ గుడారం పడిపోయిందేమో, నీ ఆత్మ సంబంధమైన జీవితం పడిపోయిందేమో, నీ వ్యాపారం గొప్పగా కొలచబడిందేమో, నీ చేతి పని పాడైపోయిందేమో, నాకు తెలియదండి. ఈ సంవత్సరపు అంతంలో నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ గొప్పగా కోల్చబడ్డావో, ఎక్కడ నీవు దేవునికి దూరం అయిపోయావో, నీ గుడారం ఏ గుడారం? నీవు కట్టిన గుడారం కావచ్చు, దేవుడు ఇచ్చిన గుడారం కావచ్చు అండి. లోక సంబంధమైన గుడారం అంటే నీవు నివసించే గుడారము కావచ్చు, నీ అంతరంగం అనే గుడారం కావచ్చు. ఒకవేళ పగిలిపోయిందేమో, ఒకవేళ దేవునికి దూరం అయిపోయిందేమో, ఒకవేళ దేవునితో ఉండవలసిన ఈ గుడారం, దేవుడు నివసించవలసిన ఈ గుడారం దేవుడు నివసించక చీలిక కలిగిందేమో, భయపడవలసిన అక్కర్లేదు. ఈ సంవత్సరపు అంతంలో నా దేవుడు మీ గుడారములను కట్టబోతూ ఉన్నారు. పడిపోయిన మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నారు. పడిపోయిన మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతూ ఉన్నారు. ఇక మీదట ఎక్కడ నీ జీవితం పాడైపోయిందో, ఎక్కడ నీ వ్యాపారం పాడైపోయిందో, ఎక్కడ నీ చేతి పని పాడైపోయిందో, పాడైపోయిన ప్రతి చోట నా దేవుడు బాగు చేయబోతూ ఉన్నాడు. పాడైపోయిన ప్రతి చోట నా దేవుడు మరలా కట్టబోతూ ఉన్నాడు. పూర్వము కలిగిన ఆ వైభవం, పూర్వము కలిగిన ఆ స్థితి, పూర్వము నీకు కలిగిన ఆ అనుభవాలు మరలా నా దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఇక మీదట నీవు పడిపోకుండా నా దేవుడు నిన్ను లేపి నిలబెట్టబోతూ ఉన్నాడు. ఒకవేళ దేని చేత నువ్వు పడిపోయావో, దేని చేత నువ్వు గొప్పగా కూల్చబడ్డావో, దేని చేత నీవు నలపబడుతూ నీ గుడారం బ్రద్దలైపోయిందో నాకు తెలియదండి. అందుకే యెషయా గ్రంథకర్త తన గ్రంథంలో రాస్తారండి. ఏమంటారు అంటే, ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడుచు, అంటే ఒక గుడారం కావచ్చు, ఒక వ్యక్తిగత జీవితం కావచ్చు, ఒక వ్యాపారం కావచ్చు, ఒక చేతి పని కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. అంటే గాలి వాన చేత కొట్టబడినట్లుగా, ఒకవేళ శ్రమ అనే గాలి చేత, కష్టం అనే వాన చేత ఒకవేళ నీవు కొట్టబడి బ్రతుకుతున్నావేమో, నెట్టబడి బ్రతుకుతున్నావేమో, ఏ శ్రమ నిన్ను కృంగదీస్తుందో, ఏ శ్రమ నీ జీవితాన్ని బ్రద్దలు చేసిందో, ఏ శ్రమ నీ కుటుంబాన్ని పాడు చేసిందో, ఏ శ్రమ నీ వ్యక్తిగత జీవితాన్ని పతనావస్థలోనికి తీసుకొని వెళ్ళిందో, ఏ శ్రమ నీ ఎదుట నిలబడి నీకు కలిగిన సమస్తమును గొప్పగా కూల్చిందో
నాకు తెలియదండి. శ్రమ కలిగినందువలన వేదన పడుతున్నావేమో, శ్రమ కలిగినందువలన కుటుంబం చిన్న బిడ్డలుగా మలచబడిందేమో, శ్రమ కలిగినందువలన ఒకవేళ కన్నీరునే చూస్తున్నావేమో. భయపడకు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నారు, నీకు మేలు కలుగునట్లుగా, నీకు మేలు కలుగున్నట్లుగా నా దేవుడు నీ గుడారాన్ని మరల లేపి కట్టబోతూ ఉన్నాడు. పడిపోయిన ప్రతి దాన్ని నా దేవుడు లేవనెత్తబోతూ ఉన్నాడు. పడిపోయిన ప్రతి దాన్ని లేవనెత్తి నిన్ను కట్టి నీకు మేలును చేయబోతూ ఉన్నాడు. మేలు చేయగలిగిన దేవుడు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు, భయపడకు. ఈ సంవత్సరపు అంతంలో నేను నిన్ను కట్టబోతూ ఉన్నాను, నేను నీకు మేలు చేయబోతూ ఉన్నాను, నా దృష్టి నేను నీ మీద నిలబెట్టబోతూ ఉన్నాను. ఆ రోజు తన ప్రజలైన వారితో మాట ఇచ్చినట్లుగా నిశ్చయముగా ఈ ఉదయకాల సమయంలో ఈ సంవత్సరపు చివరిలో నా ప్రభు నీతో చెప్పకనే చెబుతున్నారు. ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరము ప్రారంభించిన నాటి నుండి ఈనాటి వరకు ఒకవేళ పడిపోయి ఉన్నావేమో, ఈ సంవత్సర పంతంలో నా దేవుడు నిన్ను లేవనెత్తి నిన్ను కట్టి నీకు మేలు చేసి రాబోతున్న సంవత్సరానికి నీ దీవెనకరంగా నడిపించబోతూ ఉన్నాడు. రాబోతున్న సంవత్సరానికి ఆనందకరంగా నీ తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. భయపడకు. నీ శ్రమ దినాలు నా దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. భయపడకు. ఎలాంటి గాలి వానల చేత కొట్టబడుతున్నావు, గాలి వానల చేత నెట్టబడ్డావు, గాలి వానల చేత కుప్పగా కోల్చబడ్డావు, భయపడకు. నా దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నాడు. నా దేవుడు లేవనెత్తి మిమ్మల్ని ఆశీర్వాదకరమైన చోట నిలబెట్టబోతూ ఉన్నారు. ఇక మీదట ఎప్పటికీ ఎన్నటికీ నీవు పడిపోకుండా నా దేవుడు నిన్ను నాటబోతూ ఉన్నాడు, నిన్ను కట్టబోతూ ఉన్నాడు, నీకు మేలు చేయబోతూ ఉన్నారు. ఇక నీ సరిహద్దు చుట్టూ, నీవు నిలిచి ఉన్న సరిహద్దు చుట్టూ నా దేవుని కనుదృష్టి నిలబెట్టబోతూ ఉన్నారు. రాత్రి పగలు నా దేవుని కనుదృష్టి నీ కుటుంబం మీద నా దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. నీకు కలిగిన సమస్త మీద నిలబెట్టి నీ కుటుంబానికే మేలు చేయబోతున్నాడండి. ఇక భయపడవలసిన అవసరం లేదు. నాకు మేలు కలగట్లేదే, నేను కీడును అనుభవిస్తున్నానే, నేను మేలుకరమైన అనుభవాలు నడిపించబడలేకపోతున్నానే అని భయపడవలసిన అక్కర్లేదండి. నా ప్రభు చెప్పకనే చెబుతున్నారు, దేనితో కొట్టబడినా, దేనితో నెట్టబడినా నేను మరలా పూర్వము కలిగిన స్థితిని నేను నీకు దయచేయబోతూ ఉన్నాను. పూర్వము కలిగినట్లుగా నేను మరలా నేను కట్టబోతూ ఉన్నాను. ఆ పూర్వపు వైభవం నేను మరలా నీకు ఇచ్చి నీకు ఏం కలగ చేయబోతున్నానంటే మేలును కలగ చేయబోతూ ఉన్నాను. అందుకే దేవుడు అంటారు, నా ప్రజలైన వారికి మేలు కలుగున్నట్లు వారి మీద నా దృష్టిని నిలిపి నేను వారిని ఏం చేయబోతున్నానంటే కట్టబోతున్నాను. అంటే ఎలా? మేలు చేసి ఆయన మనల్ని కడుతాడు. దేనిని కడుతాడు అంటే పడిపోయిన మన కుటుంబాన్ని, పడిపోయిన మన ఆత్మీయ స్థితిని, పడిపోయిన మన వ్యాపారాన్ని, పడిపోయిన మన ఉద్యోగ వ్యవస్థను, పడిపోయిన మన చేతి పనిని, నీ బ్రతుకు తెరువు కోసం ఏదైతే పడిపోయిందో దానంతటిని మరలా లేవనెత్తబోతున్నారు. లేవనెత్తగలిగిన ప్రపంచంలో ఒకే ఒక్కడండి, నేను ప్రకటించే యేసుక్రీస్తు. ఆ యేసు ఈ ఉదయకాల సమయంలో నీతో చెప్తున్నారు, నేను మిమ్మల్ని అందరినీ లేవనెత్తబోతూ ఉన్నాను. లేవనెత్తిన మిమ్మల్ని నేను కట్టి మీకు మేలు చేయబోతూ ఉన్నాను. నా దేవుడు ఈ దినము నుండి మీకు మేలే చేయునుగాక, మిమ్మల్ని కట్టునుగాక, నా దేవుని కనుదృష్టి మీ మీద నిలుపునుగాక. తల వంచండి. ఒక చిన్న ప్రార్థన. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఈ క్షణం వరకు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. మరొక దినాన్ని దయా కిరీటముగా మీరు ధరింప చేశారు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. నాయనా, ఈ దినమంతా మీ సన్నిధిని మీ ప్రజలతో కూడా పంపండి. ఈ దినమంతా మీ సన్నిధిని మీ ప్రజలతో ఉంచండి. ఈ ప్రజలకు మేలు కలుగున్నట్లుగా వీరిపై మీ దృష్టి నిలిపి నాయన వీరిని మీరు కట్టబోతున్నందుకై మీకు స్తోత్రము నాయన. ఈనాటి వరకు దేనితో నెట్టబడ్డారో, దేనితో పట్టబడ్డారో, దేనితో కొట్టబడ్డారో అయ్యా, ప్రతి వారిని, కొట్టబడిన ప్రతి వారిని, నెట్టబడిన ప్రతి వారిని నాయన నీవు విడిపించబోతున్నందుకై మీకు స్తోత్రము తండ్రి. ఈ ప్రజలకు మేలు కలుగున్నట్లుగా వీరి మీద మీ దృష్టిని నిలిపి వీరిని మీరు కట్టుదురుగాక తండ్రి. అన్ని విషయాలు వీరు కట్టబడి వీరు మేలును అనుభవించున్నట్లుగా ఒక అద్భుతమైన కార్యం జరిగించండి. ఈ ప్రజలు ఎక్కడ నిలబడుతున్నా, ఏ చోటుకి వెళుతున్నా ఈ ప్రజలకు మేలే కలుగునుగాక, మేలే కలుగునుగాక తండ్రి. వ్యాపారంలో మేలు చూడాలి, చేతి పనిలో మేలు చూడాలి, వ్యవసాయంలో మేలు చూడాలి, ఆత్మీయతలో మేలు చూడాలి నాయన. కుటుంబం అంతా మేలును చూచుచు నీ సన్నిధిలో కట్టబడి నీ రాకడకు
కొరకు సిద్ధపరచబడినట్లుగా మీరు కార్యాన్ని మీరు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీకు మేలు కలుగునట్లుగా నా దేవుడు మీ మీద దృష్టి ఉంచి మీ వ్యాపారమును, మీ చేతి పనిని, మీ చదువులను, మీ ఉద్యోగాలను, మీకు కలిగిన సమస్తమును నా దేవుడు కట్టి మీకు మేలు చేయునుగాక.